2024వ సంవత్సరంలో ధను రాశి వారి నుదుటి రాతను మార్చే స్త్రీ రాబోతోంది. తన కారణంగా మీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది. అదృష్టమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయని చెప్పడంలో అస్సలు సందేహం అనేదే కనిపించడం లేదు. ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ, 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళగప్పడం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరెప్పుడూ కూడా ముందు ఉంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వీరు వస్తారు. ధనుసు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు యందు అధికమైనటువంటి ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా వీరు ఏ పనిని కూడా చేయలేరని చెప్పాలి. ధనుసు రాశి వారికి ఈ సమయంలో వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా అధిక శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా శుభకాలం అని మనం చెప్పుకోవచ్చు. మీ రంగాలలో అనుకూల ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. మీకు అన్నింటా కూడా శుభకాలం అయితే నడుస్తోంది అని చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇష్టదేవతారాధన మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను కలుగజేస్తుంది. 2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి వారి యొక్క తలరాతను మార్చే స్త్రీ పరిచయం అయితే జరగబోతూ ఉంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నుండి కూడా మీ జీవితం ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టమైనటువంటి మార్పులను మీరు చూడబోతూ ఉన్నారు. ధనుసు రాశి వారికి ఈ సమయంలో మీరు మట్టి పట్టుకున్నా సరే మీకు బంగారం వలె మారబోతుంది అని మనం చెప్పవచ్చు. ఈ సమయంలో ధనుసు రాశి వారి యొక్క అంచనాలు అనేక విషయాల్లో మీకు సహాయపడతాయి. మీ యొక్క ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు. మీ యొక్క కెరియర్ పైన గ్రహాల సంచార ప్రభావం, మీ యొక్క ఉన్నత పరిస్థితి ఎలా ఉంటుంది మరియు వ్యాపారం ఏ దిశలో పురోగమిస్తుంది, మీ యొక్క వ్యాపారం విజయవంతమైతే లేదా మీరు సవాళ్లను ఎదుర్కొంటున్నారా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, మీ వైవాహిక జీవితం ఏ విధంగా మారబోతుంది మరియు కుటుంబ జీవితంలో మీరు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు, మీ యొక్క పిల్లల సంబంధిత సమస్యలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశికి చెందినటువంటి బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి కూడా అంటే 2024వ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మీ యొక్క జాతకంలో 5వ ఇంట్లో ఉంటాడు. అతను అంగారకుడి రాశి చక్రం మేషరాశిలో ఉంటాడు మరియు 9వ ఇల్లు, 11వ ఇల్లు మరియు మొదటి ఇంటిపైన దృష్టిని సారిస్తాడు. ఇది మీ యొక్క జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యాన్ని, అభివృద్ధిని కూడా చేస్తుంది. మీరు మీ యొక్క బిడ్డకు సంబంధించినటువంటి శుభవార్తలను ఈ సమయంలో వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ మనసు సరైన దిశలో ఉంటుంది. మీరు విద్య గురించి అవగాహనని కూడా కలిగి ఉంటారు మరియు మీ యొక్క విద్య మెరుగైన మార్గంలో కొనసాగించాలని కోరుకుంటారు.
దూర ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. మీ మనసులో మతపరమైనటువంటి ఆలోచనలు పుట్టే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి. దూర ప్రయాణాలు మీకు చాలా ప్రయోజనాలని కూడా చేకూర్చే అవకాశాలు ఉన్నాయి మరియు మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి ఫలాలు 2024లో చూసుకున్నట్లయితే మీ జీతం మరియు సంపాదన అనేది మీకు పెరుగుతుంది. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో బృహస్పతి మీ యొక్క జన్మచాటి యొక్క 6వ ఇంటికి వెళ్ళడం వలన మీకు కడుపు వ్యాధులను ఎదుర్కొనే అవసరం అయితే కనిపిస్తుంది మరియు మీ యొక్క ఖర్చులు కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరం మొత్తం కూడా 3వ ఇంట్లో శని ఉనికి మిమ్మల్ని చేస్తుంది. ధైర్యవంతుడు మరియు బలవంతుడు మీ కార్యాలయంలో మీ యొక్క సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఈ సమయంలో లభించబోతోందండి. దీని కారణంగా మీరు మీ యొక్క కెరియర్లో మంచి పనితీరు కూడా కనబరుస్తారు. మీరు నిజమైన స్నేహితులను ఈ సమయంలో కనుగొంటారు మరియు మీరు ఈ ఏడాది వారితో సామరస్యంగా మీ యొక్క కాలాన్ని కూడా గడుపుతారు మరియు ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. సంవత్సరం మొత్తం కూడా రాహు మీ యొక్క 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో ఉంటారు. ఇది మీ యొక్క కెరియర్కు అప్ అండ్ డౌన్ పరిస్థితులను సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు మీరు మీ యొక్క ఇంటి ప్రయోజనాలను పూర్తిగా అనుభవించలేరు. మీరు బిజీగా ఉంటారు మరియు ఇంటిలో పెట్టుబడి పెట్టడానికి మీకు తక్కువ సమయం అనేది లభిస్తుంది. ధనుసు రాశి వారి ప్రేమ జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది ప్రారంభమైతే ఈ రాశివారి ప్రేమ జీవితానికి అనుకూలంగానే ఉంటుంది. బృహస్పతి మీ యొక్క 5వ ఇంట్లో కూర్చుని మీ యొక్క ప్రేమ జీవితాన్ని సమతుల్యం చేస్తాడు. అయితే మీ రాశిలో కుజుడు మరియు సూర్యుడు ఉండడం చేత సంవత్సర ప్రారంభంలో మీ యొక్క ప్రవర్తనలో కొంత కోపం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది మీ యొక్క పెళ్లి సంబంధాలలో కొంత ఒత్తిడిని కూడా పెంచనుంది. ఫిబ్రవరి చివరి నుండి ఏప్రిల్ చివరి వరకు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది మీ జీవితానికి చాలా హైలైట్ అనే చెప్పాలి. బుధ శుక్రుల ఆశీర్వాదం వలన మీ యొక్క ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ 5వ ఇంట్లోని శని యొక్క అంశం కారణంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని అడ్డంకులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం మొదటి సగం చాలా బాగుంటుంది, ఎందుకంటే బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నాడు కనుక. ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకోవాలి అంటే ప్రేమ సంబంధాలను బలపరిచే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత మీ యొక్క ప్రేమ సంబంధాల్లో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ నెల సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మీ యొక్క ప్రియమైన వారితో కలిసి అందమైనటువంటి ప్రదేశాలకు విహారయాత్రలకు కూడా వెళ్ళవచ్చు మరియు కలిసి నాణ్యమైన సమయాన్ని కూడా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి 2024 నవంబరు మరియు డిసెంబరు నెలలు సగటుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి మీరు చాలా వివరాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.